ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చేకల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకుని రావడం. వీరి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీడియాకి నమస్కారం. స్థానిక విషయాల్లో మేము 2-3 విషయాలు డిప్యూటీ సీఎం గారు, ఎనర్జీ మినిస్టర్ బట్టి కుమార్ గారికి మనవి చేయడం జరిగింది. ఒకటి, ఈ ప్రాజెక్ట్ కానీ పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ల్యాండ్ లూజర్స్ అందరికీ, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సరి అయిన ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా విజ్ఞప్తికి వారు అంటే మిగిలిపోయిన వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చాలా మంది లోకల్స్, చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్, సప్లయర్స్ కి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉండే విషయాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అది కూడా అన్ని క్లియర్ చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. చివరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బలపరచడానికి కొన్ని సబ్స్టేషన్ విషయంలో, ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా విద్యుత్ మంత్రి గారికి మేము విన్నవించడం జరిగింది. అవన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి ఈరోజు ఇక్కడ వచ్చి ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, గత 10 మాసాలుగా వారు డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని మేము ఎప్పుడు తరచూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాద్రి ప్లాంట్ను ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే 3 యూనిట్లు, మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసినగా వారు చేస్తున్న కృషిని, వారు మన జిల్లాలో ఏర్పాటు చేసే దీన్ని పూర్తి చేయడానికి వారి జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను రివ్యూలో కూడా చెప్పడం జరిగింది వారికి. వారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తరతరాలుగా తాత ముత్తాతలకు వెళ్ళి, ఎందుకంటే భూమిని నమ్ముకుని ఉన్నవారు ప్లాంట్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే, వారు సీఎండీ గారికి, ఇక్కడున్న కలెక్టర్ గారికి క్లియర్గా ఎవరెవరు భూమి పోయిందో అంతా లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా